జై శ్రీరామ్. అందరికి పేరు పేరున శ్రీరామ్ శుభాకాంక్షలు. ఇదైతే బాపు ఘాట్లో ఉంటుంది. లంగారోజు బాపు ఘాట్లో అతి పెద్ద శ్రీరామ టెంపుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది. అంగరంగ వైభవంగా గుడి ముందే జరుగుతుంది. అశేషంగా భక్తులు వచ్చారు. ఈరోజు చాలా పెద్ద వీడియో ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళి కూడా నేను దర్శనం చేసుకున్నాను. ఆ లోపల కూడా చూపిస్తాను మీకు. అదేవిధంగా కళ్యాణం మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఉన్నాను నేను. ఆ మొత్తం వీడియో అనేది పూర్తిగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా లెంతీ వీడియో ఇది. శ్రీ సీతారాముల కళ్యాణం అనేది జరిగింది. ఈ వీడియోలో మొత్తం శ్రీ సీతారాముల దర్శనం ఉంటుంది. వారి యొక్క కళ్యాణం మహోత్సవం అనేది ఎలా జరిగింది అనేది బాబు గారు ఈరోజు చూస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. పాకం పాకం భద్రాద్రిలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వినిపించేట్టు చెప్పాలి. గోవింద సీతారామచంద్ర స్వామి గోవింద. ఒక్కసారి మేము చెప్పేటటువంటి సంకల్పాన్ని మీరు చెప్పండి. అందరూ కూడా అంతా కూడా నమస్కరించుకొని చెప్పుకోండి అమ్మా. మొదలు మీ గోత్రం చెప్పుకోండి, మీ నామం, మీ ధ్యేయము, అదేవిధంగా మీ కుటుంబం మొత్తం అందరి పేర్లు కూడా మనసులో చెప్పుకొని చెప్పించేటువంటి సంకల్పాన్ని చెప్పండి అంతా కూడా. అస్మాకం అస్మాకం మమ మమ సహ కుటుంబానా పరివారాణ యోగ యోగ క్షేమ క్షేమ ధైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ సీతా సమేత సీతా సమేత రామచంద్ర స్వామినః రామచంద్ర స్వామినః ఉద్దిశ్య శ్రీ సీతా సమేత సీతా సమేత రామచంద్ర స్వామినః రామచంద్ర
स्वामिनः प्रीत्यर्थं श्रीमन् मंगलमूर्ते देवदेवस्य देवता सार्वभौमस्य अगणितानेक दिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य परब्रह्मस्वरूपस्य सकललोकस्थिता चराचर समर्चिता ऋषिसेव्यमाना ब्रह्मादि समस्त देवताभीष्ट वरदायकस्य चित्स्वरूप लीलया मानुषावतारस्य सीता समेत जगन्मंगला विग्रहस्य वीरराघवस्वामिनः मूर्तिरूप परमसादाख्य सहस्रांशोद्भव अस्य ध्यानयानक समासीना इष्टनिग्रह इष्टपरिपालना भक्ताभीष्ट प्रधानस्य अखिललोकोत्पत्ति निवारण संरक्षणादि नानाविधरूप स्वदेह वेदसमुद्भूत देव ऋषिगण निकरस्य सकल सौन्दर्य तेजो विलसितस्य विग्रहस्य वरदाभय मृगटङ्क समुज्ज्वलित भुजमण्डलस्य सकल भुवन निर्माण चतुर्मायाभिधे चतुः मायाभिधे अस्य देवदेवस्य जगन्मंगल सर्वमंगल श्री सीता महासाध्वे समेतस्य सकल भूत सकल चराचर दिव्यमंगल स्वरूपस्य प्रकाशितस्य श्री रामचन्द्रस्वामिनः धर्मार्थ काममोक्ष चतुर्विध फलप्रदायकस्य अस्य सीता समेतस्य देवदेवस्य जगत्कुटुम्बिनः रामचन्द्रस्वामिनः नामधेयस्य दिव्यकल्याण महोत्सवे अस्य कर्मणि अस्मिन् गेहे अस्मिन् ग्रामे जय बोल राजा रामचंद्र भगवान के जय बोल राजा रामचंद्र भगवान के जय बोल राजा रामचंद्र भगवान के ఇప్పుడు శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమందరం కూడా సంగమ క్షేత్రంలో మిథిలా నగరంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మిథిలా నగరం. ఇది అయోధ్యాపురి కాదు, భాగ్యనగరం కూడా కాదు, అమ్మవారి యొక్క స్వంత ఇల్లు. ఆమె రాజ్యం మొత్తం కూడా ఆమె ఇల్లే కదా. అంచేత ఇది ఏమిటి అంటే మిథిలా నగరము. ఈ మిథిలా నగరంలో
అమ్మవారి యొక్క వైభవానికి ఎటువంటి ఢోకా లేదు. కూర్చున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి తరపునే. కేవలం 4-5 అర్చకులు మాత్రమే స్వామివారి తరపున, వాళ్ళందరూ లోపల నుంచి బయటకు వచ్చారు. మనం అందరం కళ్యాణం చేయడానికి ఎంతో దూరం నుంచి మనం అందరి పనులు కూడా ఆపుకొని వచ్చాం కదా. ఎంతో మంది ఆఫీసులో పోయేటోళ్ళు ఆపుకొని వచ్చిండ్రు. ఇళ్లలో ఎన్ని పనులున్నా కళ్యాణం చూడాలని ఆపుకొని వచ్చినాం. అదేవిధంగా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి మనందరి కూడా ఒకసారి జయకారం కొట్టుకోవాలి. భక్తజన బృందకే, భక్తజన బృందకే, భక్తజన బృందకే. ఈ విధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నమో నమః. ఈ పూట మిథిలా నగరంలో అత్యంత అంగరంగ వైభవంగా అటు జనక మహారాజు గారి యొక్క పురోహితులైనటువంటి శతానందుల వారు మనకి శ్రీమాన్ రాజస్వామిగా ఉండి సాక్షాత్తు రామచంద్ర స్వామి వారి యొక్క కుల గురువులుగా వశిష్ఠుల వారు ఉన్నారు. కాబట్టి వారి స్వరూపంలో పూజ్య శ్రీ గురుదేవులు రాహుల్ దాస్ బాబాజీ గారు ఉండి ఈ పూట ఈ సీతా కళ్యాణాన్ని, సీతా కళ్యాణమా శ్రీరామ కళ్యాణమా, సీతా కళ్యాణమా శ్రీరామ కళ్యాణమా, సీతారామ కళ్యాణం, సీతారామ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా చేయడానికి సంకల్పం తీసుకున్నాము. ఆ సంకల్పంలో ఈ గ్రామంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎటువంటి క్షామం ఉండకుండా, ఎటువంటి చోర ప్రేత పీడ అగ్ని భయాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలి స్వామి అనుకుంటూ మనకి పూజ్య గురుదేవులు రాహుల్ దాస్ బాబాజీ గారు సంకల్పాన్ని తీసుకున్నారు. మనమందరం కూడా మన ఇంట్లో కేవలం ఇవే కాకుండా లోకానికంతటికి కూడా క్షేమం కలగాలి, మాకు స్వగృహంలో ధన ధాన్య అష్టైశ్వర్యాలు కలిగి పుత్రపౌత్రాదులతో వర్ధిల్లాలి స్వామి, ఈ విధంగా మమ్మల్ని అనుగ్రహించుకొని మనం కూడా సంకల్పం తీసుకున్నాం. ఈ సంకల్పాన్ని నిర్విఘ్నంగా చేయాలి అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నీ పోగొట్టుకోవడానికి ఇక్కడ అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన చేస్తున్నారు. ఆ తదుపరి మనమందరం కూడా శుద్ధి కాబట్టి రామచంద్ర స్వామి వారికి అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేయాలి అని అంటే మనం ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాం కాబట్టి మనం శుద్ధి కావాలి. అందుకని ఇక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దాంట్లోకి సకల గంగా యమున సరస్వతి శతరూపారోష్ణి ఇత్యాది 64 నదులని కూడా ఆవాహన చేసి, నదులన్నిటి కూడా అధిపతి అయినటువంటి సముద్రంని ఆవాహన చేసి, సప్త సాగరములని ఆవాహన చేసి, అధిదేవత అయినటువంటి వరుణుని కూడా ఆవాహన చేసి, దాని మధ్యలో సుదర్శన పరమాత్మని ఆవాహన చేసి ఇప్పుడు అర్చక స్వాములు పూజిస్తున్నారు. ఈ పూజ అనంతరం వేద మంత్రాలతోటి అభిమంత్ర చేసినటువంటి ఆ జలాన్ని ఈ మండపంలో తెచ్చినటువంటి సమస్త ద్రవ్యాలపైన, అదేవిధంగా ఉన్నటువంటి కన్యాదాతలందరిపైన కూడా జలాన్ని చల్లుతారు. తద్వారా మనమందరం కూడా రామచంద్ర స్వామి వారికి ఈ పూట జనక మహారాజు గారి స్థానంలో ఉండి మనమందరం కూడా సీతా అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేయడానికి యోగ్యత కలుగుతుంది. ఆ తర్వాత తదుపరి ఘట్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అంతా కూడా ఒక 3 సార్లు ఓం విష్ణవే నమః గట్టిగా, ఇంకొక్కసారి మరో నామము ఓం సుదర్శనాయ నమః, ఇది 5 సార్లు. ఓం సుదర్శనాయ నమః, ఓం సుదర్శనాయ నమః. మనసులో శ్రీరామనామాన్ని, ఆ తారక నామాన్ని జపం చేసుకుంటూ ఉందాం. ఇక్కడ అర్చక స్వాములు ఆరాధనాది కార్యక్రమాలని ప్రబోధిని శ్రియం దేవీమపహ్వజే శ్రీర్మా దేవీ తుషదాం పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మదలాయతాక్షే విష్ణుమనానుకూలే తత్పాద పద్మం మహిదన్నిదస్వ అపరాయిత మంత్రోచ్చారణ పూర్వకం రక్షాసూత్రం అభిమంత్రయేత్. ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగంధక్షీరముదార్ణవశాయినే శేషభోగపర్యంకాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః ప్రీతమాస్యే సంకర్షణ ప్రద్యుమ్న నిర్భవేశే శివరాహ నృసింహవామ త్రివిక్రమ రామ 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 కృష్ణ వరప్రదమోస్తుతే అసురదైత్యక్షరాక్షరభూత విశాస్త యోగిని ఢాకిని బ్రహ్మరాక్ష వినాయక పూతన రేవతే స్కంధ పురోగమగ్రహ నక్షత్రగ్రహాన్ అన్యాంశ మహాగ్రహాన్ హన హన దహదహ
వచ వచ మధ మధ శభ శభ పాతయ పాతయ ఆఖ్యాతాఖ్యాత గృహాణ గృహాణ ఆవిష ఆవిష ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ దృక్ష్య దృక్ష్య చక్రేణ గదయా వజ్రేణ భస్మే కురు సహస్రార సర్వముఖ్య ప్రహరణాయుధబాహో జయ జయ విజయ విజయ అనంతాపరాజిత అప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వలజ్వల పుష్పరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభోషేకేశ సర్వభూత వశీకరణ శంఖచక్ర గదాధర సర్వనాగ ప్రవర్ధన సర్వాసురోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ వినాశన గోవింద. సీతామ్మవారు కూడా ఏం తీసుకోలేదు అని చెబుతూ సీతామ్మవారి యొక్క గోత్రనామోచ్చారణ వేద పండితులు చేస్తున్నారు. అంతా కూడా నమస్కరించుకోండి. తతః భగవత్ సమీపం గత్వా బ్రవతే. ఇప్పుడు రామచంద్ర స్వామి వారి గోత్రనామాలేమో ఎవరికి చెప్పారు? సీతామ్మవారి వారికి చెప్పారు. మరి సీతామ్మవారి గుణగణాలు, గోత్రం, ఇవన్నీ కులము, ఇవన్నీ ఎవరికి చెప్పాలి? రాముల వారికి చెప్పాల్సింది. అంటే మన సంబంధం చెప్పుకుంటున్నట్టే కదా, గట్టిగా చెప్పుకోవాలి మన సంబంధం. గోవిందా చెప్పుకుందామా? సీతామ్మవారి తరపునే కదా మనమందరం. బోల్ సీతామాతాకి జై, బోల్ సీతామాతాకి. సీతామ్మవారి సంబంధం గోత్రనామాలు చెప్పకముందే ఇంత గొప్ప సీతామ్మవారి గుణము గణము అని తెలియాలి. గణమంతా ఉంది కానీ చెప్పితేనే కదా, గట్టిగా జైకారం చెప్తేనే కదా గుణం కూడా తెలిసేది. సీతామాతాకి సీతామాతాకి. లేకపోతే రామచంద్ర స్వామి వారు అనుకుంటారు ఏ ఊరికి డబ్బా రాయుళ్ళు ఏదో పెద్దగా పెళ్లి చేస్తా అనుకున్నారు కానీ ఏం చేయట్లేదు అనుకుంటారు. ఇంత పెద్ద గణం ఆ చివరి వరకు ఉంది కానీ గట్టిగా చెప్పట్లే. జై భగవాన్ మహాలక్ష్మి మాతాకి. డబ్బిస్తా అంటే చెప్తారు. మోక్షం కూడా మోక్షలక్ష్మి అమ్మవారు, గట్టి చెప్పాలి. జై భగవాన్ సీతా మహాలక్ష్మి మాతాకి. అది ఇప్పుడు రామచంద్ర స్వామి వారికి సీతామ్మవారి యొక్క డీటెయిల్స్ మనం చెప్పుకుందాం. చతుస్సార పర్యంతం గో బ్రాహ్మణే భస్వం భవతు చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార అన్వయ త్రయ ఋషేయ ప్రవరాన్విత ఆంగేర్దాయాస గౌతమ త్రయ ఋషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవ స్వర్ణరో మహారాజవరమణోనప్రే రస్మరో మహారాజవరమణ పౌత్రే జనక మహారాజవరమణ ప్రియపుత్రే సాక్షాత్ అయోనిజాం శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి సీతానామ్ని ఇమాం వరార్థిని కన్యాం. గోవింద గోవింద. జై బోల్ సీతామాతాకి సీతామాతాకి. వృణీధ్వం చెప్పండి. వృణీధ్వం వృణీమహే వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామి అహోదాస్యామః అహోదాస్యామః. సీతామ్మవారి గోత్రం ఉద్భవించింది ఏ విధంగా ఉద్భవించింది? తల్లి గర్భం నుంచి ఉద్భవించిందా? కాదట. అయోనిజ. జనక మహారాజు గారు ఇలాగే కళ్యాణం కోసం లేదా ఏదో యజ్ఞయాగాది క్రతువుల కోసం ఒక వాటిని దున్నుతూ ఉంటే, పొలాన్ని దున్నుతూ ఉంటే తనకు తానుగా బయటికి ఆ భూమిని చీల్చుకుని వచ్చి, అయ్యా నేను సీత అనే నామంతో నీకు కుమార్తెగా భవిష్యత్తు మొత్తానికి కూడా నేను వర్ధిల్లుతాను. ఈ రోజు నుంచి నేను నీ కుమార్తెను స్వీకరించు. నా పేరు సీతగా నువ్వు ప్రతి నిత్యం కూడా పిలుచుకొని వైభవాన్ని తరింపజేయి. నీ కులాన్ని నీ గోత్రాన్ని నిన్ను తరింపజేసుకో అని అమ్మవారే అనుగ్రహించింది. అలాంటి అమ్మ మనల్ని అనుగ్రహించరా? అనుగ్రహిస్తుంది కదా. అనుగ్రహించడానికే అయోనిజగా జన్మించింది. కాబట్టి అయోనిజైనటువంటి సీతా మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ కూడా కుమార్తె స్వరూపంలో ఈ పూట ఉండి రామచంద్ర స్వామి వారికి చేయబోయేటువంటి కన్యాదానాన్ని పరిపూర్ణ చేస్తుంది. గోవింద గోవింద. కారు చీకట్లో ఏమైనా కనబడుతుందా? పాదాలు మరి శరణ్ వేయాలంటే ఏం కావాలి? పాదాలు కనబడాలి కదా. అమ్మవారి యొక్క ప్రకాశం వల్ల ఆ పాదాలని కూడా బంగారు వర్ణంలోకి మారిపోయాయట. అలాంటిది ఇక్కడ పుత్తడి పాదాలు, బంగారు పాదాలే ఉన్నాయి. అలాంటి పాదాలకి స్వామివారి బాబాజీ గారు పాద ప్రక్షాళన చేస్తున్నారు. అయ్యా కీర్తన మాత్రులు బ్రహ్మకరీన పాదం సంకీర్తన బ్రహ్మకరీన పాదం ఎవరికి వారే స్వామివారి పాద ప్రక్షాళన చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. గోవింద
అనంత పుణ్యఫలం అతశాంతిం ప్రయచ్చమే. అంతా నమస్కరించుకొని చెప్పుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణ సమయే గోదానం తుభ్యమహం సంప్రదదే నమః. రామచంద్ర స్వామినః ప్రీతయే భూదానం తుభ్యమహం సంప్రదదే నమః. రామచంద్ర స్వామినః ప్రీతయే హిరణ్యదానం తుభ్యమహం సంప్రదదే నమః. రామచంద్ర స్వామినః ప్రీతయే సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదదే నమః. అందరి దగ్గరికి కూడా ఆలయం తరపు నుంచి మీరు రామచంద్ర స్వామి వారికి ఈ కన్యాదాన సమయంలో ఏవైతే సమర్పిద్దామనుకుంటారో అవిటిని తీసుకొని రామచంద్ర స్వామి వారికి అర్పించడానికి రామచంద్ర స్వామి వారి యొక్క సేవకులు మీ దగ్గరకు వస్తున్నారు. తీసుకొచ్చినటువంటి ఆ హరిద్రావస్థ అంటే మన కులదేవత సాలగ్రామంలో ఎవరుంటారంటే సాక్షాత్తు నారాయణుడు స్వయంభూగా ఉంటాడు. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, ఆవాహన చేసి ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి ఉద్వాసన చేయాల్సిన అవసరం లేదు. మొన్న మధ్యకాలంలో మన భాగ్యవర్గంలో చాలా చోట్ల మూర్ఖులు కొందరు కొన్ని మూర్తులను ధ్వంసం చేశారు. అంత మాత్రం చేత ఆ మూర్తిలో ఉన్నటువంటి శక్తి పోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో పోదు. గత కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో వందల మంది ఎన్నో రకాలుగా ధ్వంసం చేసినప్పటికీ
పరమాత్మ మన హృదయంలో ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. మనం ఎదురుగా దర్శించగలుగుతాం, ఎదురుగా కనబడకపోతే మనం లోపల దర్శించగలుగుతాం. ఎదురుగా ధ్వంసం చేసినట్లయితే ఆ ధ్వంసం చేసిన వాడు హృదయంలో కూడా దర్శించగలుగుతాం. దర్శిస్తామా లేదా? గోవిందా. ఆ తప్పు చేసిన వాడి హృదయంలో కూడా రాముడే ఉంటాడు. కర్మే పరమాత్మ హే అని చెబుతూ వాడికి కూడా వాడి హృదయంలో రామ పరమాత్మని మనం చూపించగలిగేటువంటి సనాతన ధర్మంలో పుట్టినందుకు మనమందరం కూడా గర్విద్దాం. ఇలాగే సనాతన ధర్మాన్ని మనం పాటిద్దాం. మన భవిష్యత్ తరాలన్నింటినీ కూడా ఆనందంగా ఉండేలా చూస్తుందాం. వాళ్ళతో ఉంటే వాళ్ళు మనలాగా తయారవ్వాలి, కానీ మనం వాళ్ళలాగా తయారు కావద్దు. అలా ధర్మాన్ని పట్టుకొని నిలబడదాం. గోవిందా గోవిందా. అమ్మవారికి స్వామివారికి మంగళాష్టకాలు, ఆ తదుపరి జలకారాల ధారణ జరుగుతుంది. అంతా కూడా దర్శించి నమస్కరించుకోండి. గోవిందా గోవింద. ఓం తదేవ లగ్నం సుధినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే త్రేంద్రిగస్వరామే సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంత కుజకుంభ కుంకుమ పరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్భక్తైః సదా సేవితః ఆజాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణీ కళ్యాణి సకలేశ్వరేశయ భాగ్యానుసంధాయిని కోమాంగే విమలే సతే శ్రీసతే నారాయణి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాచ్చదా మంగళో. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధిః కమలయా మార్తాండవం శ్యేయయో కౌసల్యా నిజగర్భ సంభవభృతే జన్మన్యసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ సీతారామ ధ్యాన సావధాన. శ్రీరామ పత్నీం జనకస్య పుత్రీం సీతాంఘన సుందర కోమలాంఘనీ శ్రీ విష్ణుపత్నీం భవనేకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయం హరధనుర్భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాయ మునిభిస్తత్సన్నిధానాంచితం సీతారాఘవయోర్వివాహ సమయే దేజాదిదం మంగళం. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. అమ్మవారికి స్వామివారికి సుముహూర్త కాలం ఆసనమైంది. అపరభద్రాద్రిగా వెలుగొందుతున్నటువంటి సంగం మఠంలో వేంచేసినటువంటి శ్రీ వీరరాఘవ స్వామి వారికి
సీతా అమ్మవారికి చూపులు కలిసిన శుభవేళలో ఏం జరుగుతుంది? జీలకర్ర బెల్ల ధారణ. వారిరువురు కలిసి జగన్మంగళదాయకంగా మనందరినీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్ల ధారణ జరుగుతుంది. అందరం కూడా దర్శించి నమస్కరిద్దాం. గోవింద బాజా భజంత్రులు గట్టి మేళం. సుప్రీతా సుప్రసన్నాః వరదా భవంతు. ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ధ్రువంద అయం చ బ్రహ్మణస్పతిః. గోవిందా జోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి, సీతారామచంద్ర భగవానికి. ఇంతవరకు రామచంద్ర స్వామి వారిని విడిగా సీతామ్మ వారిని విడిగా తలుచుకున్నాం కానీ ఈ క్షణం మొదలు వారిని ఇరువురిని కూడా విడివిడిగా తలవకూడదు, కలిపే తలవాలి. కాబట్టి సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర మహారాజుకి, సీతారామచంద్ర మహారాజుకి. మంగళం కౌసలేంద్రాయ రాజఘట్టి మేళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కళాశాసన పరే పదాచార్య పురోగమే సత్కృతాయాస్తు మంగళం. గోవింద
చేసుకోండి. సీతారామచంద్ర స్వామి అమ్మవారి బడిలో వచ్చేటువంటి మాంగళ్యము అందరూ కూడా చూసి రెండు చేసి నమస్కారం చేసుకోండి. సీతామాతాకి, జానకీ మాతాకి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నాతి ఫలవంతయో బాజా గట్టి మేళం త్రైలోక్యం మంగళం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నాతి ఫలవంతయో మంగళం గోవింద రామచంద్రాయ జగరాజ మనోహరాయ మామకాధీశ్వరాయ మంగళం రామచంద్రాయ జగరాజ మనోహరాయ మామకాధీశ్వరాయ మంగళం పెళ్లి కూతురు Thank you.
అంతా కూడా నమస్కరించమని చెప్పండి అమ్మా. ధర్మస్య ధర్మస్య విజయోస్తు విజయోస్తు అధర్మస్య అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు.